గుడ్ మార్నింగ్ అండి. ఆస్పిరెంట్స్కి సింధు నాగరికతకు సంబంధించి వీడియోలతో పాటు ఇవాళ కొన్ని పోటీ పరీక్షల దృష్ట్యా మనం ఒకసారి చూద్దాం. బన్వాలి అనే పట్టణంలో దొరికిన అవశేషాలు ఏంటి? హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ అనే జిల్లాలో ఉంటుందండి. బన్వాలి హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ అనే జిల్లాలో ఉంటుంది. ఇక్కడ గ్రిడ్ వ్యవస్థ కనిపించడం లేదు. గ్రిడ్ వ్యవస్థ కనిపించడం లేదు. అలా ఇలా 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 ఉంటుంది. గ్రిడ్ వ్యవస్థ కనిపించడం లేదు. అలాగే పట్టణ వ్యవస్థ కూడా ఇక్కడ కనిపించడం లేదు. వ్యవసాయానికి సంబంధించిన నాగలి బొమ్మ టెర్రకోటతో తయారు చేసింది ఇక్కడ బయలుపడింది. ధనవంతులు నివసించిన భవనంలా పట్టణంలో ఇక్కడ పేర్కొనవచ్చు. 11 భవనాలు ఈ ప్రాంతంలో బయటపడినాయి. బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎక్కువగా పోటీ పరీక్షల్లో బన్వాలి ఎక్కడ ఉంది అని అడిగారు ఏపీఎస్సీ. బాగా గుర్తుపెట్టుకోవాలి. హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ అనే జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్ మరొకటి రంగపూర్ గుజరాత్లో ఉంటుంది. వరికి సంబంధించిన పొట్టు ఈ ప్రాంతంలో బయటపడింది. రైస్ హస్క్ అంటారు. రైస్ హస్క్ అంటారు. వరికి సంబంధించిన పొట్టు ఈ ప్రాంతంలో బయటపడింది. రంగపూర్, బన్వాలి, రంగపూర్. నెక్స్ట్ సుర్కోటడా అనే ప్రాంతం తవ్వకాలు జరిగినప్పుడు ఈ ప్రాంతంలో బయలుపడిన అంశాలు ఏంటి అనేవి ఒకసారి చూద్దామండి. గుర్రపు అవశేషాలు. ఒరిజినల్గా సింధు నాగరికత ప్రజలకు తెలియని జంతువు ఏదైనా ఉందంటే గుర్రము అనేసి అంటూ ఉంటారు. కానీ గుర్రపు అవశేషాలు అంటే బోన్స్ అవి ఈ సుర్కోటడా అనే ప్రాంతంలో బయటపడింది. దీన్ని రొమిలా థాపర్ అనే బ్రిటిష్ హిస్టోరియన్ ఏమన్నారంటే, రొమిలా థాపర్ బ్రిటిష్ హిస్టోరియన్ ఏమన్నారంటే, ఇది గుర్రపు బోన్స్ కాదు, ఇది కంచర గాడిద యొక్క బోన్స్ అనేసి అన్నారు. ఎందుకంటే సింధు నాగరికత ప్రజలకు గుర్రపు అవశేషాలు తెలియదు కదా అని చెప్పాను. కానీ సుర్కోటడాలోనే గుర్రపు టెర్రకోట బొమ్మ కూడా బయటపడిందండి. ఇది ఒకసారి మనం చూడాలి. గుర్రపు టెర్రకోట బొమ్మ కూడా ఇక్కడ బయటపడింది. ఒకసారి మనం చూడాలి. అలాగే మరొక ప్రాంతం రోపర్ లేదా రూపర్. యజమాని అతని కుక్క ఒకే చోట పూడ్చబడి ఆ స్కెల్టన్ను మనకు రూపర్ అనే ప్రాంతంలో బయటపడిందండి. యజమాని అతను కుక్క ఒకే చోట పూడ్చబడి స్కెల్టన్ అనే ప్రాంతం రూపర్ అనే ప్రాంతంలో బయటపడింది. సో ఇదండి ఇవాళ క్లాసులో ఉన్న కొన్ని కీలకమైన అంశాలు. తర్వాత వీడియోలో మనకి ధోలవీర అనే పట్టణం, దాని ప్రత్యేకత, పోటీ పరీక్షల దృష్ట్యా మనకి ఇంపార్టెంట్ అనేది చర్చిస్తాం. అట్ ద సేమ్ టైం అలాగే సింధు నాగరికత ఆర్థిక విషయాలు, సామాజిక విషయాలు, సాంఘిక జీవన విధానం, పట్టణ వ్యవస్థ మరియు అంతమైన అంశాలు ఏంటి అన్న దాని గురించి 1 by 1 చూస్తుంటాం. ఆస్పిరెంట్స్ అండి, ఒకసారి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.